ఇన్స్టాగ్రామ్లో మన యొక్క ఫాలోవర్ ఒక కమెంట్ చేయడం జరిగింది, ఇండియన్ స్టాక్ మార్కెట్ వర్సెస్ ఫారెక్స్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేయమని. ఈ వీడియోలో టోటల్ ఎక్స్ప్లెనేషన్ చేయబోతున్నా, ఎండ్ వరకు చూడండి, వీడియోని స్కిప్ చేయొద్దు అండ్ వీడియో సేవ్ చేసుకో. ఇండియన్ స్టాక్ మార్కెట్ మండే టు ఫ్రైడే 9:15 AM స్టార్ట్ అవుతుంది, 3:30 PM క్లోజ్ అవుతుంది. అదే ఫారెక్స్ మార్కెట్ మండే టు ఫ్రైడే 24 hours ఉండడం జరుగుతుంది. ఇండియన్ స్టాక్ మార్కెట్లో లేవరేజ్ 4 to 5x ఇస్తారు, అదే MTF మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. అదే ఫారెక్స్ మార్కెట్లో 1000x లేవరేజ్ ఇచ్చే ప్లాట్ఫామ్స్ ఉన్నాయి, 2000x లేవరేజ్ ఇచ్చే ప్లాట్ఫామ్స్ కూడా ఉన్నాయి. అదే ఇండియా మార్కెట్లో ట్యాక్సెస్ GST, SST, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అండ్ డైరెక్ట్ ట్యాక్స్, బ్రోకరేజ్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఉంటాయి. అదే ఫారెక్స్లో ఓన్లీ స్ప్రెడ్ మాత్రమే ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో కాల్ పుట్ అనే ప్రీమియమ్స్ ఉంటాయి, అంటే కాల్ పుట్ బై చేయడం. సో ఇందులో ప్రీమియమ్స్ అప్పుడప్పుడు డికే అవుతుంటాయి మార్కెట్ సైడ్ వేవ్స్ ఉన్నప్పుడు. బట్ అదే ఫారెక్స్ మార్కెట్లో నో తీటా, నో గామా, నో డికే. సో డికే అనేది అస్సలు ఉండదు. అదే ఇండియన్ స్టాక్ మార్కెట్లో గ్యాప్ అప్స్ అండ్ గ్యాప్ డౌన్ మార్కెట్ ఉంటుంది. సేమ్ ఫారెక్స్ మార్కెట్లో అలా అస్సలు ఉండదు, గ్యాప్ అప్లో గ్యాప్ డౌన్లో అస్సలు ఉండవు. అదే ఇండియన్ షేర్ మార్కెట్ ఎవరికి ఎక్కువ యూజ్ అవుతుందంటే, లాంగ్ టర్మ్లో క్యాపిటల్ గెయిన్ చేసుకోవాలి, లాంగ్ టర్మ్లో బిగ్ వెల్త్ని క్రియేట్ చేయాలనుకునే వాళ్ళ కోసం చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే స్టాక్స్ని బై చేసి 1 year, 2 year, 3 years హోల్డ్ చేయొచ్చు. అండ్ మ్యూచువల్ ఫండ్స్లో ఎవ్రీ మంత్ సిప్ చేసి ఒక 10 years, 15 yearsలో చాలా బిగ్ రిటర్న్స్ తీసుకోవచ్చు. వాళ్ళకి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్ స్టాక్ మార్కెట్. అది ఫారెక్స్ మార్కెట్ డే ట్రేడింగ్ ఎవరైతే చేస్తారో వీళ్ళకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఎందుకు అని అంటే ఇండియన్ మార్కెట్లో గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఉంటుంది, ప్రీమియమ్స్ డికే అవుతాయి. ఫారెక్స్ మార్కెట్ అలాంటిది ఉండదు కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఇండియన్ మార్కెట్లో ట్రేడ్ చేయాలంటే ఆప్షన్స్ మినిమం 15,000 to 20,000 అని అట్లీస్ట్ కావాలి. అదే ఫారెక్స్ మార్కెట్లో జస్ట్ 2,000 ఉన్నా సరిపోతుంది. అండ్ ఇండియన్ మార్కెట్ చాలామందికి కన్వీనియంట్ టైం అనేది ఉండదు. ఎందుకనంటే చాలామంది జాబ్స్ టైమింగ్ 10 to evening 6 ఆర్ 9 to evening 5, 4 o'clock ఉంటుంది. సో ఆ టైంలో వాళ్ళు ట్రేడ్ చేయలేరు. అదే ఫారెక్స్ మార్కెట్ చాలామందికి కన్వీనియంట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఫారెక్స్ మార్కెట్ ఈవినింగ్ 6 తర్వాతనే హై వాలటిలిటీ ఉంటుంది. సో ఈవినింగ్ టైంలో ఆరామ్స్గా చాలా ఈజీగా ట్రేడ్ అనేది ఫారెక్స్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఆప్షన్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయి, ఫాలో చేయి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో. థ్యాంక్ యూ.